హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్‌లో ఏంటంటే డే 3 ఆఫ్ 'బిగ్ బాస్' రివ్యూ అండి. ఒక్క కోడిగుడ్డు తెచ్చి పెట్టిన పెంట మామూలు పెంట కాదండి. అంతా ఇంత అయితే గొడవ జరగలేదు 'బిగ్ బాస్' హౌస్‌లో. ప్రేమల కోసం కొట్లాడుకునే వాళ్ళని చూసాము. యుద్ధాలు జరిగే వాళ్ళని చూసాము. ఇంకా దేశాల మధ్య యుద్ధాలు ఇవన్నీ చూసాము గానీ కోడిగుడ్డు గురించి జరిగిన గొడవ అయితే మామూలుగా లేదండి. ఏం జరిగిందంటే సంజన గారైతే కోడిగుడ్డయితే దొంగతనం చేసేసి తినేసారండి. ఈ కోడిగుడ్డు తిన్న తర్వాత నేనే తిన్నాను అంటే ఒక్క మాటతో పోయేది. కానీ అక్కడ అంత పెద్ద గొడవ జరిగినా కూడా ఏమీ మాట్లాడకుండా నాకేమీ పట్టనట్టు అలాగే కూర్చొని నవ్వుకుంటూ ఎంజాయ్ అయితే చేస్తుంది. భరణి గారు ఇంకా హరీష్ గారు గొడవ పడుతున్నా కూడా ఆమె అయితే సైలెంట్‌గా నాకేమీ తెలీదు. నేను కాదు తినింది అన్నట్లయితే గమ్ముగా కూర్చోందండి. ఇలా ఎందుకు బిహేవ్ చేసిందో నాకైతే అస్సలు అర్థం కావటం లేదు. అందుకోసం గాను ఆమెనైతే హౌస్‌లోకి కూడా వాళ్ళు ఓనర్స్ అయితే రానిచ్చుకోలేదండి. ఇంకా ఈ విషయం వచ్చేసి రాము రాథోడ్ గారికైతే చెప్పింది. ఇలాగ నేనే గుడ్డు తినింది అని. అతను పాపము ఇంకా చెప్పాలా వద్దా? ఇది చెప్తే ఏదో పెద్ద గొడవ జరిగేటట్లానే ఉంది అని చెప్పేసి ఆలోచించి లాస్ట్‌కైతే చెప్పేశారు. హరీష్ గారు ఏం చేశారంటే, "నువ్వెందుకు చెప్పలేదు ఫస్ట్ మాకు? నువ్వు చెప్పాలి కదా! నువ్వు ఇంక ఏం చెప్పినా కూడా మేము వినము. నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. నువ్వు అట్లా, ఇట్లా" అని చెప్పేసి రాము రాథోడ్ గారి గురించి చాలా గట్టిగా అయితే అతని మీద అరిచారు. పాపం రాము రాథోడ్ గారిని చూస్తుంటే నాకు కొంచెం జాలేస్తుందండి. ఎందుకంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఎవరైనా ఎక్కువగా కష్టపడే వాళ్ళు ఉన్నారంటే రాము రాథోడ్ గారు ఒక్కరే అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే లేడీస్ కాదు, జెంట్స్ కాదు అందరి బట్టలు అతనే ఉతికి, ఆరేసి, ఐరన్ చేసి వాళ్ళకైతే ఇస్తున్నారు. ఇదండి గుడ్డు పెట్టిన పెంట ఇంత అంతా కాదు. ఆమె ఎందుకు బిహేవ్ చేసిందో అలాగా నాకైతే అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే కింద కామెంట్స్‌లో అయితే తెలియచేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్‌తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి. బాయ్.